హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు D&D కెమిస్ట్రీ ఛానల్. ఈ వీడియోలో కెమికల్ బాండింగ్ లెసన్కి సంబంధించి పార్ట్ 6 వీడియోని మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఈ వీడియోతో ఈ లెసన్ అనేది పూర్తవుతుంది. ఈ వీడియోలో మీకు నేను వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీన్ని మనం VBT అని కూడా షార్ట్గా పిలుస్తాము. ఈ వీడియో కన్నా ముందు కెమికల్ బాండింగ్ లెసన్కి సంబంధించి 5 పార్ట్స్ని నేను అప్లోడ్ చేయడం జరిగింది. పార్ట్ 1లో డావిస్ ఎక్స్పెరిమెంట్ అండ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ గురించి, పార్ట్ 2లో ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ అండ్ ఆక్టెట్ రూల్ గురించి, పార్ట్ 3లో అయానిక్ బాండ్ గురించి, పార్ట్ 4లో కోవలెంట్ బాండ్ గురించి, పార్ట్ 5లో వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 5 వీడియోలు కనుక మీరు చూడనట్లయితే ఇప్పుడు ఈ వీడియో పూర్తయిన తర్వాత వాటిని కూడా చూడండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. Valence bond theory. To describe covalent bonding, a quantum mechanical model called valence bond theory (VBT) has been suggested by Linus Pauling in 1954. Linus Pauling అనే సైంటిస్ట్ 1954లో ఈ valence bond థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. VBT is explained as follows. ఈ valence bond థియరీ ఏదైతుందో దీంట్లో మనకి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని ఈ లైనస్ పౌలింగ్ సైంటిస్ట్ చెప్పడం జరిగింది. అవేంటి అనేది మనం 1 by 1 చూద్దాం. A covalent bond between two atoms is formed when the two atoms approach each other closely and one atom overlaps its valence orbital containing unpaired electron, the valence orbital of the other atom that contains the unpaired electron of opposite spin. The so formed paired electrons in the overlapping orbitals are attracted to the nuclei of both the atoms. This bonds the two atoms together. అంటే దీని అర్థం ఏవైనా రెండు ఆటమ్స్ అనేవి ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అవి వాటి వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ని ఓవర్లాప్ చేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఓవర్లాప్ చేయడం ద్వారా ఆ రెండు ఆటమ్స్ మధ్యలో మనకి ఒక ఆపోజిట్ స్పిన్ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ పేర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఆ రెండు ఆటమ్స్ని ఒక చోట ఉంచడం కోసం హెల్ప్ చేస్తుంది. దీన్నే మనము కోవలెంట్ బాండ్గా కన్సిడర్ చేయవచ్చు. Example, in the formation of H2 molecule, the 1s orbital of one hydrogen atom containing an unpaired electron overlaps the 1s orbital of the other hydrogen atom containing unpaired electron of opposite spin, giving HH bond and H2 molecule. అంటే H2 molecule ఫామ్ అయ్యేటప్పుడు ఒక హైడ్రోజన్ ఆటం యొక్క 1s ఆర్బిటాల్లోని అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఇంకో హైడ్రోజన్ ఆటం యొక్క 1s ఆర్బిటాల్లో ఉన్నటువంటి మరొక ఎలక్ట్రాన్ అనేవి ఆపోజిట్ స్పిన్ని కలిగి ఉండి ఆ రెండు కూడా ఓవర్లాప్ అయినప్పుడు ఆ రెండు హైడ్రోజన్ ఆటమ్స్ మధ్యలో బాండ్ ఫామ్ అయ్యి అదొక H2 మాలిక్యూల్గా మారిపోతుందని దీని అర్థం. ఈ విధంగా రెండు హైడ్రోజన్ ఆటమ్స్ ద్వారా షేర్ చేయబడేటువంటి రెండు అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక పేరుగా మారి వాటి మధ్య ఏ విధంగా షేర్ చేయబడతాయి అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ది గ్రేటర్ ది ఓవర్లాపింగ్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ దట్ ఫార్మ్ ది బాండ్, ది స్ట్రాంగర్ విల్ బి ద బాండ్. దిస్ గివ్స్ ఎ డైరెక్షనల్ క్యారెక్టర్ టు ద బాండ్ when other than s orbitals are involved. ఏవైనా రెండు ఆటమ్స్ యొక్క రెండు ఆర్బిటల్స్ అనేవి ఎంత ఎక్కువగా ఓవర్లాప్ అయితే వాటి మధ్య బాండ్ అనేది కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుందని దాని అర్థం. ఎగ్జాంపుల్గా మనం ఇథిలిన్ మాలిక్యూల్ తీసుకున్నట్లయితే రెండు కార్బన్ ఆటమ్స్ మధ్యలో ఒక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఓవర్లాపింగ్ జరుగుతుంది. అలాగే 4 హైడ్రోజన్స్ కూడా మనకి 4 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. అలాగే రెండు p ఆర్బిటల్స్ అనేవి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ద్వారా వాటి మధ్య పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. థర్డ్ పాయింట్, ఈచ్ బాండెడ్ ఆటమ్ మెయింటైన్స్ ఇట్స్ ఓన్ అటామిక్ ఆర్బిటల్స్ but the electron pair in the overlapping orbitals is shared by both the atoms involved in the overlapping. అంటే దీని అర్థము ఒక ఆటమ్ కలిగినటువంటి అటామిక్ ఆర్బిటల్స్ అనేవి దానికి మాత్రమే చెందుతాయి, కానీ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పేర్ అనేది వాటి మధ్య షేర్ చేయబడుతుందో ఆ ఎలక్ట్రాన్ పేర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు మాత్రము ఆ రెండు ఆటమ్స్కి చెంది ఉంటాయి. అంటే షేర్ చేయకుండా మిగిలిపోయిన ఎలక్ట్రాన్స్ అనేవి ఆ ఆటమ్ మాత్రమే సంబంధించినవి అయితే షేర్ చేసినటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఆ రెండు ఆటమ్స్కి వీటి మధ్య షేర్ చేయబడే వాటి రెండింటికి సంబంధించి ఉంటాయి. ఫోర్త్ పాయింట్, if two atoms form multiple bonds between them, the first bond is due to the overlap of orbitals along the internuclear axis, giving a stronger sigma bond. అంటే ఏవైనా రెండు ఆటమ్స్ మధ్యలో మల్టిపుల్ బాండ్స్ అంటే డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఫామ్ అయ్యే బాండ్ ఏదైతుందో అది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ద్వారా పాజిబుల్ అవుతుందని చెప్పేసి దీని అర్థం. ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఏవైనా రెండు ఆటమ్స్ యొక్క న్యూక్లియస్ని కలుపుకుంటూ పోయేటువంటి ఒక యాక్సిస్ని మనం ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అని చెప్పేసి అంటాము. ఇలా ఫామ్ అయినటువంటి బాండే మొట్టమొదటి బాండు, ఆ బాండే సిగ్మా బాండు, అదే చాలా స్ట్రాంగ్ బాండు. అయితే సిగ్మా బాండ్ అనేది వేర్వేరు ఆటమ్స్ యొక్క వేర్వేరు ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అవుతుంది. అది SS కావచ్చు, లేదా SP కావచ్చు, లేదంటే PP కావచ్చు. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా బాండ్, ది అదర్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ది ఓవర్లాప్ ఆఫ్ ఆర్బిటాల్స్ సైడ్ వైజ్ ఆర్ లేటరల్లీ
గివింగ్ వీకర్ పై బాండ్స్. అంటే రెండు ఆటమ్స్ మధ్యలో మొదటగా సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాత ఇంకా కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటే వాటి మధ్య పై బాండ్ ఫామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ పై బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఆర్బిటాల్స్ అనేవి సైడ్ వైజ్గా ఓవర్లాప్ అవడం ద్వారా ఫామ్ అవుతుంది. కాబట్టి సైడ్ వైజ్గా ఓవర్లాపింగ్ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి సిగ్మా బాండ్తో కంపేర్ చేస్తే పై బాండ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. పై బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఇక్కడ మీరు చిన్న క్లిప్ చూసినట్లయితే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. The sigma bond is stronger because the electron pair shared is concentrated more between the two nuclei due to end-end or head-on overlap and attracted to both the nuclei. సిగ్మా బాండ్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు ఆటమ్స్ మధ్యలో షేర్ చేయబడినటువంటి ఎలక్ట్రాన్ పేర్ అనేది ఆ రెండు ఆటమ్స్ యొక్క ఆర్బిటాల్స్ అనేవి ఎండ్ లేదంటే హెడ్ ఆన్ లేదా డైరెక్ట్ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అయింది. కాబట్టి ఈ సిగ్మా బాండ్ స్ట్రాంగ్గా మనం చెప్పుకోవచ్చు. The pi bond overlap gives a weaker bond due to the lateral overlap of p orbitals which is not greater extent. అంటే పై బాండ్ అనేది ఆ p orbitals యొక్క సైడ్ వైజ్ ఓవర్లాప్ ద్వారా ఫామ్ అవుతుంది కాబట్టి అదంతా స్ట్రాంగ్గా ఉండదు, అదొక వీక్ బాండ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఫార్మేషన్ ఆఫ్ F2 మాలిక్యూల్, ఫ్లోరిన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా చూద్దాము. దానికన్నా ముందు ఒక చిన్న విషయము, అదేంటంటే నా ఛానల్ని చూసిన వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకొని 11.7% చూస్తే సబ్స్క్రైబ్ చేయకుండా 88.3% చూస్తున్నారు. అంటే అర్థం వీడియోస్ చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీడియో చూసినట్లయితే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని చూడవలసిందిగా కోరుతున్నాను. ఇక మనం లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2 2p5. ఇక్కడ వ్యాలెన్స్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం దీనికి ఇంకొక ఎలక్ట్రాన్ అనేది అవసరం పడుతుంది. అయితే ఇక్కడ 2pz ఆర్బిటల్ ఏదో దీంట్లో మనకు ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకే ఫ్లోరిన్ మరొక ఎలక్ట్రాన్ని తీసుకొని ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం ప్రయత్నిస్తుంటుంది. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ F2 మాలిక్యూల్ ది 2pz ఆర్బిటల్ ఆఫ్ వన్ ఫ్లోరిన్ ఆటమ్ containing an unpaired electron overlaps the 2pz orbital of other fluorine atom that contains unpaired electron of opposite spin. అంటే F2 మాలిక్యూల్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక ఫ్లోరిన్ ఆటంలోని 2pzలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది మరొక ఫ్లోరిన్ ఆటం యొక్క 2pzలో ఉన్న ఎలక్ట్రాన్ తోటి అపోజిట్ స్పిన్ తోటి పేరపైనప్పుడు ఆ రెండు ఫ్లోరిన్ ఆటమ్స్ మధ్యలో ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయ్యి F2 మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. ఫార్మేషన్ ఆఫ్ O2 మాలిక్యూల్ అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ ఏ విధంగా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాము. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 8. ఆక్సిజన్ హ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2px2 2py1 2pz1. If the py orbital of one oxygen atom overlaps the py orbital of other oxygen atom along the internuclear axis, then sigma py bond is formed. ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ షెల్లో మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 6లో 2 ఎలక్ట్రాన్ పేర్స్ రూపంలో 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ రూపంలో ఉన్నాయి. ఈ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్లో ఒకటి py ఆర్బిటల్లో ఒకటి pz ఆర్బిటల్లో ఉంది కదా. సో ఒక ఆక్సిజన్ ఆటంలోని py ఆర్బిటల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది వేరొక ఆక్సిజన్లోని py ఆర్బిటల్లో ఉన్న ఎలక్ట్రాన్తో కలిసి డైరెక్ట్గా ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ద్వారా ఓవర్లాప్ జరిగి సిగ్మా py బాండ్ని ఫామ్ చేస్తుంది. pz ఆర్బిటల్ ఆఫ్ వన్ ఆక్సిజన్ ఆటమ్ ఓవర్లాప్స్ ది pz ఆర్బిటల్ ఆఫ్ అదర్ ఆక్సిజన్ laterally perpendicular to internuclear axis giving a pi pz బాండ్. అంటే pzలోని ఎలక్ట్రాన్ అనేది వేరొక ఆక్సిజన్లోని pzలోని ఎలక్ట్రాన్తో కలిసి లేటరల్గా అంటే సైడ్ వైజ్గా ఓవర్లాప్ జరిగి వాటి మధ్య ఒక పై pz బాండ్ని ఫామ్ చేస్తాయి. O2 మాలిక్యూల్ హ్యాస్ ఏ డబుల్ బాండ్ బిట్వీన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్. అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ O2 మాలిక్యూల్ ఏదైతుందో దాంట్లో 2 ఆక్సిజన్ ఆటమ్స్ మధ్యలో ఒక డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 3 ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2 2p3. అంటే నైట్రోజన్ యొక్క వ్యాలెన్స్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం నైట్రోజన్కి ఇంకా 3 ఎలక్ట్రాన్లు అనేవి అవసరము. నైట్రోజన్ హ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2px1 2py1 2pz1. సపోజ్ దట్ px ఆర్బిటల్ ఆఫ్ వన్ నైట్రోజన్ ఆటమ్ ఓవర్లాప్స్ ది px ఆర్బిటల్ ఆఫ్ ది అదర్ నైట్రోజన్ ఆటమ్ గివింగ్ సిగ్మా px బాండ్ అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. అంటే ఒక నైట్రోజన్ ఆటంలో 2px ఏదైతుందో అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది వేరొక నైట్రోజన్ ఆటం యొక్క 2pxతో కలిసి సిగ్మా px బాండ్ని ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ద్వారా ఫామ్ చేస్తూ ఉంటుంది. అంటే డైరెక్ట్ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ చేస్తుంది కాబట్టి ఇది ఒక సిగ్మా బాండ్ అవుతుంది.
The py and pz orbitals of one nitrogen atom overlap the py and pz orbital of other nitrogen atom laterally, respectively perpendicular to the internuclear axis, giving pi py and pi pz bonds. ప్రతి నైట్రోజన్ దగ్గర మిగిలిపోయినటువంటి pyలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ pzలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది వేరొక నైట్రోజన్తో కలిసి పై py పై pz అని రెండు పై బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అయితే ఇవి ఎలా ఫామ్ అవుతాయి? మనకి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అవుతాయి. అయితే సైడ్ వైజ్ ఎందుకు ఓవర్లాప్ అవ్వాలి అంటే ఇక్కడ px py pz మూడు యాక్సిస్ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక యాక్సిస్ మాత్రమే డైరెక్ట్ ఓవర్లాప్ కాగలుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ px డైరెక్ట్ ఓవర్లాప్ అయినాయి కాబట్టి ఇక్కడ py pz అనేవి సైడ్ వైజ్ మాత్రమే ఓవర్లాప్ కాగలుగుతాయి. N2 మాలిక్యూల్ హ్యాస్ ఏ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ ద టూ నైట్రోజన్ ఆటమ్స్. అంటే రెండు నైట్రోజన్ ఆటమ్స్ మధ్యలో ఒక సిగ్మా రెండు పై బాండ్స్ మొత్తం ఒక ట్రిపుల్ బాండ్ రూపంలో ఉంటాయి. నెక్స్ట్ VBT అండ్ హైబ్రిడైజేషన్. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ, హైబ్రిడేషన్ రెండు కాన్సెప్ట్స్ని కలిపి కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముందుగా మనం అసలు హైబ్రిడేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ది ఫినామినా ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద outer shells of the atom to form a new set of orbitals known as hybrid orbitals is called as hybridization. అంటే ఏదైనా ఒక ఆటమ్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి దాదాపు సమానంగా ఎనర్జీ ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటల్స్ అనేవి మిక్స్ అయిపోయి వేరొక రకమైనటువంటి ఒక కొత్త సెట్ ఆఫ్ ఆర్బిటల్స్గా మారిపోతాయి. వాటిని మనం హైబ్రిడ్ ఆర్బిటల్స్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ కాన్సెప్ట్ని మనం హైబ్రిడైజేషన్ అని అంటాము. ఎస్ ఆర్బిటల్ అనేది మనకి స్పియర్ షేప్లో, అలాగే పి ఆర్బిటల్ అనేది ఒక డంబెల్ షేప్లో ఉంటుందని మనకు తెలుసు. అయితే ఒక ఎస్ ఆర్బిటల్ ఒక పి ఆర్బిటల్ అనేది ఇంటర్మిక్స్ అవ్వడం ద్వారా రెండు sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. షేప్ వచ్చేసి లీనియర్గా ఉంటుంది. అలాగే ఒక ఎస్ ఆర్బిటల్ అనేది రెండు పి ఆర్బిటల్స్తో ఇంటర్మిక్స్ అయినప్పుడు మూడు sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్గా మారుతాయి. షేప్ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనార్ ఉంటుంది. అలాగే ఒక ఎస్ ఆర్బిటల్ అనేది మూడు పి ఆర్బిటల్స్ తోటి మిక్స్ అయినప్పుడు మొత్తము 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. షేప్ వచ్చేసి టెట్రాహెడ్రల్గా ఉంటుంది. అయితే ఒక ఆటంలోని ఏ అటామిక్ ఆర్బిటల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయ్యే అనే దాన్ని బట్టి దాని యొక్క హైబ్రిడేషన్ అనేది డిసైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఫార్మేషన్ ఆఫ్ BeCl2 మాలిక్యూల్. BeCl2 అంటే బెరీలియం క్లోరైడ్. సో ఈ మాలిక్యూల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందని మనం చూద్దాం. బెరీలియం అటామిక్ నెంబర్ 4, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 బెరీలియం హ్యాస్ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ నాట్ టు ఫార్మ్ కోవలెంట్ బాండ్స్ బట్ ఇట్ ఫార్మ్స్ 2 కోవలెంట్ బాండ్స్ విత్ 2 Cl ఆటమ్స్. బెరీలియం యొక్క వ్యాలెన్స్ షెల్లో 2s2 రూపంలో మనకి ఒక ఎలక్ట్రాన్ పేర్ అనేది ఉంది. అంటే మనకి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేది దీంట్లో లేవు. మామూలుగా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనకి బాండ్ ఫామ్ చేస్తాయని తెలుసు, పేర్డ్ ఎలక్ట్రాన్ ఫామ్ చేయవని తెలుసు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ పేరు రూపంలో ఉన్నాయి 2sలో కాబట్టి ఈ బెరీలియం అనేది ఎలాంటి బాండ్ ఫామ్ చేయదు అని మనం అనుకుంటాం. కానీ నిజానికి బెరీలియం అనేది రెండు Cl ఆటమ్స్తో కలిసి రెండు కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అయితే ఇక్కడ బెరీలియంలో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేనప్పుడు అసలు ఎలా BeCl2 ఫామ్ అయింది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. టు ఎక్స్ప్లెయిన్ దిస్ an excited state is suggested for beryllium in which electron shifts from 2s to 2px level. బెరీలియం గ్రౌండ్ స్టేట్లో అవుట్ షెల్ కాన్ఫిగరేషన్ 2s to 2p0 ఉంటుంది. సో ఆ బెరీలియం యాటమ్ అనేది కొంత ఎనర్జీని గెయిన్ చేసినప్పుడు ఒక ఎలక్ట్రాన్ని 2s నుంచి 2pలోకి షిఫ్ట్ చేస్తుంది. దానివల్ల కొత్త ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దానికి ఏర్పడుతుంది. అంటే 2s to 2p0 కాన్ఫిగరేషన్ కాస్త 2s1 2p1గా మారుతుంది. ఈ బెరీలియం ఆటంలో ఎగ్జైటెడ్ స్టేట్లో రెండు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి బెరీలియం దగ్గర ఉన్నాయి. సో ఈ రెండు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి రెండు క్లోరిన్ ఆటమ్స్ తోటి షేర్ చేయబడి రెండు సిగ్మా బాండ్స్ని ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3px2 3py2 3pz1. సో అవుటర్ షెల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 3s2 3p5. అంటే 7 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అవుటర్ షెల్లో ఉన్నాయి కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ అయితే ఇది ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్లోరిన్ ఆటమ్ అనేది దీని యొక్క 3pzలో ఉన్నటువంటి ఆ ఎలక్ట్రాన్ని బెరీలియం దగ్గర ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్ తోటి షేర్ చేయడానికి చూస్తుంది. బెరీలియం ఆటమ్ ఇన్ ఇట్స్ ఎగ్జైట్ స్టేట్ అలౌస్ ఇట్స్ 2s ఆర్బిటల్ అండ్ 2px ఆర్బిటల్ విచ్ కంటైన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ టు ఇంటర్మిక్స్ అండ్ రీడిస్ట్రిబ్యూట్ to 2 identical sp hybrid orbitals which separated by 180 degrees. అంటే బెరీలియం ఆటంలో మనకి రెండు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఒకటి 2sలో ఒకటి 2pxలో ఉన్నాయి కదా. అయితే ఆ రెండు ఎలక్ట్రాన్స్ యొక్క ఆర్బిటాల్స్ని మిక్సింగ్ చేసి ఆ రెండు ఆర్బిటాల్స్ కాస్త రెండు కొత్త sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్గా మారిపోతాయి. ఆ రెండు sp హైబ్రిడాల్స్ మధ్యలో మనకి 180 degrees బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది. వాటిలో ఉన్నటువంటి ఆ రెండు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి క్లోరిన్ దగ్గర ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కలిసి బాండ్ ఫామ్ చేయడానికి రెడీగా ఉంటాయి. నౌ Cl atom comes with
its 3p-Z1 orbital and overlaps it with the sp orbitals of beryllium, ఫార్మింగ్ 2 ఐడెంటికల్ BeCl బాండ్స్ సిగ్మా SP బాండ్స్. అంటే ప్రతి క్లోరిన్ దగ్గర ఉన్నటువంటి 3p-Zలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేది బెరిలియం దగ్గర sp హైబ్రిడైజ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్తో కలిసి బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ విధంగా బెరిలియం దగ్గర ఉన్న 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 క్లోరిన్ ఆటమ్స్ దగ్గర ఉన్న 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్తో కలిసి 2 సిగ్మా SP బాండ్స్ని ఫామ్ చేస్తాయి. Cl-BeCl బాండ్ యాంగిల్ ఈజ్ 180 degrees అండ్ బోత్ ద బాండ్స్ ఆర్ ఆఫ్ సేమ్ స్ట్రెంగ్త్. అంటే ఒక సిఎల్కి బిఈకి సిఎల్కి మధ్యలో ఉన్నటువంటి బాండ్ యాంగిల్ వచ్చేసి 180 degrees ఉంటుంది. అలాగే ఆ 2 BeCl బాండ్స్ అనేవి ఒకే రకమైనటువంటి స్ట్రెంత్ని కలిగి ఉంటాయి, లీనియర్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ 2 ఫార్మేషన్ ఆఫ్ BF3 మాలిక్యూల్. అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ మాలిక్యూల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాం. బోరాన్ అటామిక్ నెంబర్ 5, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2pxలో ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంది. ఎగ్జిట్ స్టేట్లో అది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని 1s2 2s1 2px1 2py1గా మార్చేసుకుంటుంది. అంటే 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని అది 2pyలోకి షిఫ్ట్ చేసింది. అంటే 2s2 2p1 కాన్ఫిగరేషన్ కాస్త 2s1 2p2 కాన్ఫిగరేషన్గా మారిపోయింది. ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 2s 2px 2py ఆర్బిటాల్స్ విచ్ కంటైన్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఫార్మ్ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై 120 degrees బాండ్ యాంగిల్. అంటే బోరాన్ యొక్క ఎగ్జిట్ స్టేట్లో 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కడున్నాయి? 2sలో ఒకటి, 2pxలో ఒకటి, 2pyలో ఒకటి ఉంటాయి కదా. సో దీంట్లో ఉన్నటువంటి ఈ 3 ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాప్ అవడం ద్వారా మనకి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయినాయి. వాటి మధ్య 120 degrees అనేది బాండ్ యాంగిల్ అనేది ఉన్నది. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 9, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2 2p5. ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్స్ షెల్లో మనకి ఒకే ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఫ్లోరిన్ ఒకే ఒక బాండ్ని ఫామ్ చేయగలుగుతుంది. నౌ 3 ఫ్లోరిన్ ఆటమ్స్ ఓవర్లాప్ దేర్ 2p-Z ఆర్బిటాల్స్ కంటైనింగ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ with the 3 sp2 hybrid orbitals of boron to form 3 sigma sp2p bonds. అంటే 3 ఫ్లోరిన్ ఆటమ్స్ దగ్గర ఉన్నటువంటి 2p-Zలో ఉన్నటువంటి 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ బోరాన్ దగ్గర ఉన్నటువంటి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి అన్పేడ్ ఎలక్ట్రాన్స్తో కలిసి 3 సిగ్మా sp2p బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ గమనించినట్లయితే బోరాన్ అనేది ఉందో 3 ఫ్లోరిన్స్తో కలిసి 3 సిగ్మా sp2p. సో సిగ్మా sp2p అన్న సిగ్మా psp2 అన్న కూడా ఒకటే, అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమీ లేదు. బోరాన్ sp2 హైబ్రిడేషన్కి లోనైంది కాబట్టి ఇది ఒక ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అంటే ఈ BF3 మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనార్. అట్లాగే ఒక FBF బాండ్ యొక్క బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees ఉంటుంది. ఎగ్జాంపుల్ 3 ఫార్మేషన్ ఆఫ్ NH3 మాలిక్యూల్. NH3 అంటే అమోనియా. ఇందులో సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 7, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2 2p3. 2s and 2px 2py 2pz orbitals of nitrogen atom intermix and redistribute into 4 identical sp3 hybrid orbitals. అంటే నైట్రోజన్ యొక్క 2s 2px 2py 2pz ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయిపోయి అవి కొత్తగా 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్గా మారిపోతాయి. 1 sp3 hybrid orbital get a pair of electrons and other 3 sp3 hybrid orbitals form 3 sigma s sp3 bonds with 3 hydrogen atoms with bond angle 107 degrees 48 minutes due to lone pair bond pair repulsions. అయితే 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ పేరు ఉంటుంది. రిమైనింగ్ 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి 3 హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క 3 s ఆర్బిటాల్స్తో కలిసి 3 సిగ్మా s sp3 బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఇక బాండ్ యాంగిల్ వచ్చేసి 107 degrees 48 minutes ఉంటుంది. అయితే బాండ్ యాంగిల్ టెట్రాహెడ్రల్ లాగా 109 degrees 48 minutes ఉండదు. ఇక్కడ బాండ్ యాంగిల్ తగ్గడానికి కారణం ఏంటంటే లోన్ పెయిర్ బాండ్ పెయిర్ రిపల్షన్స్. ఈ విధంగా అమోనియా మాలిక్యూల్లో ఒక లోన్ పెయిర్ ఉండడం వల్ల అది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్కి బదులుగా పిరమిడల్ షేప్ని కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ 4 ఫార్మేషన్ ఆఫ్ H2O మాలిక్యూల్. అంటే వాటర్ మాలిక్యూల్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చూద్దాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2 2p4 ఆల్రెడీ మనకు తెలుసు. ఆక్సిజన్లోని 2s 2p ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయిపోయి మొత్తం 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్గా మారుతాయి. ఇక్కడ 2s 2p అసలు ఎందుకు మిక్స్ అవ్వాలి అని అంటే 2s 2p కూడా రెండు కూడా ఎల్ షెల్కి సంబంధించినవి కాబట్టి ఒకే షెల్లో ఉన్న ఆర్బిటాల్స్కి ఎనర్జీ అనేది దాదాపుగా సమానంగా ఉంటుంది కాబట్టి అవి ఓవర్లాప్ కావచ్చు. 2s and 2px 2py 2pz orbitals of oxygen atom intermix and redistribute into 4 identical sp3 hybrid orbitals. అంటే ఆక్సిజన్ యొక్క 2s 2px 2py ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయిపోయి 4 sp3 హైబ్రిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి.
two sp3 orbitals get a pair of electrons each, and other two sp3 orbitals form two sigma sp3 s bonds with the two hydrogen atoms with bond angle 104 degrees 31 minutes due to lone pair and lone pair bond pair repulsions. అంటే ఆక్సిజన్ దగ్గర ఉన్నటువంటి 4 sp3 ఆర్బిటాల్స్ లో 2 sp3 ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్ పేర్స్ అనేవి ఉంటాయి. మిగతా 2 sp3 ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి అన్పెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 హైడ్రోజన్ యాటంలో ఉన్నటువంటి s ఆర్బిటల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తోటి కలిసి 2 సిగ్మా sp3 s బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ 104 degrees 31 minutes బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది. ఇక మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి బెంట్ షేప్ లేదా వి షేప్ లేదా దాన్నే యాంగులర్ షేప్ అని కూడా అంటాము. నెక్స్ట్ పోలార్ కోవలెంట్ బాండ్. మనకు తెలుసు కోవలెంట్ బాండ్ అనేది ఏవైనా 2 ఆటమ్స్ మధ్యలో ఎలక్ట్రాన్స్ షేరింగ్ ద్వారా ఫామ్ అవుతుందని చెప్పేసి తెలుసు. అయితే ఈ కోవలెంట్ బాండ్ అనేది మనకి 2 టైప్స్, పోలార్ కోవలెంట్ బాండ్, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటనేది చూద్దాం. ఇఫ్ ఏ కోవలెంట్ బాండ్ ఈజ్ between atoms of two different elements, the shared electron pair shift more towards the more electronegative atom. Thus, the more electronegative atom bears a partial negative charge and a less electronegative atom bears a partial positive charge. అంటే ఏదైనా ఒక కోవలెంట్ బాండ్ అనేది 2 డిఫరెంట్ ఎలిమెంట్స్కి సంబంధించిన ఆటమ్స్ మధ్యలో ఫామ్ అయినప్పుడు వాటి మధ్య షేర్ చేయబడేటువంటి ఎలక్ట్రాన్ పేర్ అనేది ఆ 2 బాండెడ్ ఆటమ్స్లో ఏ ఆటమ్కి అయితే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుందో దాని వైపుగా మూవ్ అవుతుంది. ఇలా ఎలక్ట్రాన్ పేర్ అనేది ఒక ఆటమ్ యొక్క న్యూక్లియస్కి దగ్గరగా జరిగినప్పుడు అందులో ఆ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఏదైతుందో దానికి పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. అలాగే లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఏదైతుందో దానికి పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దిస్ మాలిక్యూల్ which is neutral but possesses partial charges on the atoms within the molecule is called polar molecule, and the bond is called a polar covalent bond or partial ionic and partial covalent bond. సో ఈ విధంగా ఏ మాలిక్యూల్ అయితే ఉంటుందో, సో ఓవరాల్గా చూస్తే న్యూట్రల్గా ఉంటూ వేరు ఆటమ్స్ పైన పార్షియల్ ఛార్జెస్ అంటే ఉదాహరణ ప్లస్ ఉదాహరణ మైనస్ ఇలా ఉన్నట్లయితే అలాంటి మాలిక్యూల్ని మనం పొలార్ మాలిక్యూల్ అని చెప్పేసి అంటాము. వాటి మధ్య ఫామ్ అయినటువంటి ఈ కోవలెంట్ బాండ్ని మనం పోలార్ కోవలెంట్ బాండ్ అని లేదంటే పార్షియల్ అయానిక్ అండ్ పార్షియల్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి పిలుస్తాము. ఎగ్జాంపుల్గా మనం HCl మాలిక్యూల్ తీసుకున్నట్లయితే హెచ్కు సిఎల్కి మధ్యలో బాండ్ ఎలా ఫామ్ అయింది? హెచ్ ఒక ఎలక్ట్రాన్ని, సిఎల్ ఒక ఎలక్ట్రాన్ని వాటి మధ్య షేర్ చేయడం ద్వారా వాటి మధ్య బాండ్ ఫామ్ అయింది. కాకపోతే సిఎల్కి ఎలక్ట్రోనెగటివిటీ అనేది చాలా ఎక్కువ కాబట్టి సిఎల్లో మనకి న్యూక్లియస్లో 17 ప్రోటాన్స్ ఉన్నాయి, హైడ్రోజన్లో న్యూక్లియస్లో 1 ప్రోటాన్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ న్యూక్లియస్ ఏం చేస్తుంటాయి, ఆ 2 ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి షేరింగ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని వాటి వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ సిఎల్లో 70 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి దాని న్యూక్లియస్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ దాని వైపు మూవ్ అవుతాయి. కాబట్టి సిఎల్ ఆటమ్ మీద పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్, అలాగే హైడ్రోజన్ ఆటమ్ మీద పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి HCl మాలిక్యూల్ అనేది ఒక పోలార్ మాలిక్యూల్గా చెప్పుకోవచ్చు. అట్లాగే హెచ్కి సిఎల్ మధ్యలో ఉన్న బాండ్ అనేది ఒక పోలార్ కోవలెంట్ బాండ్గా మనం చెప్పుకోవచ్చు. నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఏ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ is a type of chemical bond that is formed when electrons are shared equally between 2 atoms. Thus, in an atom, the number of electrons shared by the adjacent atoms will be the same. అంటే ఏవైనా 2 ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆ 2 ఆటమ్స్ చేత ఈక్వల్గా షేర్ చేయబడినట్లయితే ఆ బాండ్ని మనం నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి పిలుస్తాము. ఆటమ్స్ డు నాట్ గెట్ ఎనీ పార్షియల్ ఛార్జెస్. అంటే ఈ ఆటమ్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని ఈక్వల్గా షేర్ చేసుకున్నాయి కాబట్టి వాటిపైన ఎటువంటి ప్లస్ కానీ మైనస్ కానీ ఎలాంటి ఛార్జ్ అనేది రాదు. ఈ ఎగ్జాంపుల్ మీరు Cl2 మాలిక్యూల్ తీసుకోవచ్చు. ఇక్కడ 2 క్లోరిన్ ఆటమ్స్ మధ్యలో షేర్ చేయబడినటువంటి ఎలక్ట్రాన్ పేర్ అనేది ఆ 2 క్లోరిన్ ఆటమ్స్ యొక్క న్యూక్లియస్ చేత ఈక్వల్గా అట్రాక్ట్ చేయబడుతుంది. అలాగే ఈ 2 Cl ఆటమ్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది సేమ్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి వాటి మధ్యలో ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటూ రెండింటి చేత ఈక్వల్గా షేర్ చేయబడతాయి. కాబట్టి ఈ 2 Cls పైన వీటిపైన ఎటువంటి ఛార్జ్ అనేది డెవలప్ కాదు. కాబట్టి ఈ 2 Cl ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ కోవలెంట్ బాండ్ని మనం నాన్ పోలార్ కోవలెంట్ బాండ్గా చెప్పుకోవచ్చు. ఫైనల్గా నాన్ పోలార్ కోవలెంట్ బాండ్కి పోలార్ కోవలెంట్ బాండ్కి అయానిక్ బాండ్ మధ్య డిఫరెన్స్ మీరు గమనించినట్లయితే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ ఈక్వల్లీ బిట్వీన్ 2 ఆటమ్స్, నో చార్జెస్ ఆన్ ఆటమ్స్. పోలార్ కోవలెంట్ బాండ్ అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ అన్ఈక్వల్లీ బిట్వీన్ 2 ఆటమ్స్, పార్షియల్ చార్జెస్ ఆన్ ఆటమ్స్. ఇక అయానిక్ బాండ్ అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 1 or more valence electrons, full charges on resulting ions. Properties of ionic and covalent compounds. అంటే అయానిక్ కాంపౌండ్స్కి కోవలెంట్ కాంపౌండ్స్ సంబంధించి మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం ఇక్కడ ఒక టేబుల్ రూపంలో చూద్దాం. ఈ టేబుల్ మీరు గమనించినట్లయితే అయానిక్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్గా NaClని, పోలార్ కోవలెంట్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్గా HClని,
నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్గా ఈథేన్ని తీసుకోవడం జరిగింది. ఈ టేబుల్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అయానిక్ కాంపౌండ్స్ యొక్క మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి కోవలెంట్ కాంపౌండ్స్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనం గమనించవచ్చు. ఇక సాల్యుబిలిటీ విషయంలో కూడా అయానిక్ కాంపౌండ్స్కి కోవలెంట్ కాంపౌండ్స్కి డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ ఈ అయానిక్ కాంపౌండ్స్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్కి పొలారిటీ నేచర్ అంటే ప్లస్ మైనస్ ఛార్జెస్ అనేవి డెవలప్ అయ్యాయి కాబట్టి ఇవి పోలార్ సాల్వెంట్స్లో లైక్ వాటర్ లాంటి సాల్వెంట్స్లో డిజాల్వ్ అవ్వడానికి చూస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటర్లో మనకి H మీద ప్లస్ O మీద మైనస్ ఛార్జెస్ అనేవి పార్షియల్గానే ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఎలక్ట్రాన్స్ని తన వైపు షిఫ్ట్ చేసుకొని మైనస్ ఛార్జ్ని పొందుతూ హైడ్రోజన్కి ప్లస్ ఛార్జ్ ఇస్తుంది కాబట్టి అదొక పోలార్ సాల్వెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి పోలార్ సాల్వెంట్ అనేటువంటి వాటర్లో మనకి ఈ అయానిక్ కాంపౌండ్స్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ డిజాల్వ్ అవుతాయి. ఇక నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అనేవి నాన్ పోలార్ సాల్వెంట్స్లోనే డిజాల్వ్ అవుతాయని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే పోలార్ కాంపౌండ్స్ పోలార్ సాల్వెంట్స్లోనే డిజాల్వ్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాయి. అలాగే నాన్ పోలార్ కాంపౌండ్స్ అనేవి నాన్ పోలార్ సాల్వెంట్స్లోనే డిజాల్వ్ అవ్వడం కోసం ఇష్టపడుతూ ఉంటాయి. ఇక కెమికల్ యాక్టివిటీని కూడా గమనించినట్లయితే అయానిక్ కాంపౌండ్స్ అనేవి కోవలెంట్ కాంపౌండ్స్తో కంపేర్ చేసినట్లయితే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఇదండి వ్యాలెన్సీ బాండ్ థియరీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక ఈ చాప్టర్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాము. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఆ వీడియోని కూడా మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సమయం కేటాయించి ఈ వీడియోని మీకు తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుందని మీరు అనుకున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది. అలాగే ఈ వీడియో యొక్క లింక్ని మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. అలా చేస్తే ఈ వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చాలామందికి ఉపయోగపడే వీడియో కాబట్టి ఇది షేర్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకు నేను మరొక మంచి వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.